ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ వంటి హార్మోజ్ జలసంధి ఇప్పుడు యుద్ధ మేఘాల మధ్య చిక్కుకుంది. ఒకవైపు శాంతి చర్చలు జరుగుతుంటే మరోవైపు సముద్ర మార్గంలో మాత్రం గన్ బోట్లు గర్జిస్తున్నాయి. తెరిచి 24 గంటలు గడవక ముందే ఇరాన్ హార్మోజ్ జలమార్గాన్ని మూసివేసింది. అన్నింటికంటే ముఖ్యంగా అనుమతులు ఉన్నాయని నమ్మి వెళ్లిన భారతీయ నౌకలపై ఇరాన్ బలగాలు విరుచుకుపడ్డాయి. ఈ దాడులు కమ్యూనికేషన్ గ్యాపా లేక ఇరాన్ కావాలనే చేసిందా అన్న చర్చ జోరుగా సాగుతుంది. ఎందుకంటే భారత్కు చెందని నౌక సిబ్బంది అనుమతులు ఉన్నాయని చెప్పినా ఐఆర్జీసీ ఆగలేదు. అయితే హార్మోజ్ను ఎందుకు ఇరాన్ మళ్లీ మూసేసింది? డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం ఇరాన్ అగ్నికి ఆజ్యం పోసిందా? నౌకల దాడులపై భారత స్పందన ఏంటి? సముద్రంలోని సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్పై ప్రత్యేక కథనం. వాచ్ దిస్. హార్మోజ్ మార్గంపై ఇరాన్ హైడ్రామా ఎందుకు? భారత నౌకలపై దాడులకు కారణమేమిటి? ఇరాన్ పాలకులు సైన్యానికి మధ్య సమస్య ఏంటి? ప్రస్తుతం అంతర్జాతీయ షిప్పింగ్ రూట్ హార్మోజ్ జలసంధిలో ఉధృత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ మార్గంలో మళ్లీ వాణిజ్య నౌకల రాకపోకలు నిలిచిపోయాయి. లెబనాన్లో కాల్పుల విరమణ తర్వాత ఏప్రిల్ 17న ఈ జలమార్గాన్ని తిరిగి ప్రారంభించేందుకు స్వల్ప ప్రయత్నం జరిగింది. అయితే 24 గంటలు గడవకు ముందే ఆ నిర్ణయాన్ని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీ 24 గంటలు గడవకు ముందుకే వెనక్కి తీసుకుంది. హార్మోజ్ జలసంధిలో అమెరికా, ఇరాన్ నుంచి వస్తున్న పరస్పర విరుద్ధమైన నివేదికలతో ఈ సముద్ర మార్గం అత్యంత ఉధృతంగా మారింది. నిజానికి ఏప్రిల్ 17న లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దీంతో హార్మోజ్ జలసంధిని పూర్తిగా తెరిచే ఉంచుతున్నట్టు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్జీ ఎక్స్లో ప్రకటించాడు. అయితే దీనికి కూడా షరతులను తెహ్రాన్ విధించింది. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నంత కాలమే హార్మోజ్ ఓపెన్లో ఉంటుందని ఇరాన్ విదేశాంగ శాఖ తెలిపింది. ఇరాన్ ప్రకటించిన ఈ నిర్ణయంతో ప్రపంచ దేశాలు ఆనందం వ్యక్తం చేశాయి. ఎందుకంటే కాల్పుల విరమణ పొడిగించే అవకాశం ఉందని ఇరు వర్గాలు నివేదిస్తున్నాయి. దానితో పాటు పర్షియన్ గల్ఫ్ లో నిలిచిపోయిన తమ నౌకలను తిరిగి రప్పించుకోవచ్చని చాలా దేశాలు భావించాయి. కానీ ఆ ఆనందం కొన్ని గంటలకే పరిమితమైంది. ఏప్రిల్ 18న హార్మోజ్ మార్గాన్ని మళ్లీ మూసేసింది. అసలు తెరిచి 24 గంటలు గడవక ముందే ఎందుకు ఇరాన్ తమ నిర్ణయాన్ని మార్చుకుంది? కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత శాశ్వత శాంతి ఒప్పందానికి దౌత్య ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఈ దౌత్యానికి పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. ఏప్రిల్ 15న తెహ్రాన్ చేరుకున్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ 3 రోజులు అక్కడే ఉన్నారు. శాంతి చర్చల్లో ఇరాన్ షరతులు, అమెరికా నిర్ణయాలను వివరించారు. ఒక రకంగా అమెరికా తరపున పోస్ట్ మ్యాన్ లా వ్యవహరించారు. ఇదిలా ఉంటే హార్మోజ్ ను తెరవడంపైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశాడు. ఇరాన్ మంచి పని చేసింది అన్నాడు. శాంతి చర్చలు ముందుకు వెళ్తాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. కానీ అక్కడే ట్రంప్ ఒక కీలకమైన అంశాన్ని వెల్లడించాడు. హార్మోజ్ జలసంధిని ఇరాన్ తెరిచినా తాము మాత్రం ఇరాన్ పోర్టుల దిగ్బంధాన్ని వదిలేది లేదని తేల్చి చెప్పాడు. నిజానికి దౌత్యానికి సిద్ధమవుతున్న ఇలాంటి సమయంలో ట్రంప్ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ట్రంప్ తీసుకునే ఈ నిర్ణయంపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కాల్పుల విరమణ నిబంధనలు ఉల్లంఘించడమేనని మండిపడింది. తమ పోర్టులను దిగ్బంధించడంతో ఏప్రిల్ 18న ఇరాన్ మళ్లీ హార్మోజ్ జలసంధిని మూసివేసింది. ఏప్రిల్ 19న జలసంధి మూసివేతను ఐఆర్జీసీ మరోసారి ధృవీకరించింది. ఈ జలసంధి మార్గంలో వచ్చే ఏ నౌకనైనా శత్రుతో సహకరిస్తున్నట్టుగానే పరిగణిస్తామని ఐఆర్జీసీ హెచ్చరించింది. కాదుకూడదని వస్తే దాడులు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. దీంతో మళ్లీ హార్మోజ్లో ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. హార్మోజ్ జలసంధిని 17న తెరుస్తున్నట్టు ఇరాన్ ప్రకటించగానే పర్షియన్ గల్ఫ్ లో చమురు నింపుకొని సిద్ధంగా ఉన్న నౌకలు వెంటనే బయలుదేరాయి. హార్మోజ్ జలసంధి వద్దకు వచ్చే సమయానికి ఇరాన్ అప్పటికే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అంటే అకస్మాత్తుగా హార్మోజ్ జలసంధిని మూసివేసింది. దీంతో వందలాది ఆయిల్ ట్యాంకర్లు, వాణిజ్య నౌకలు వెనక్కి తిరిగాయి. మరికొన్ని జలసంధికి సమీపంలో లంగరు వేసి నిలిచిపోయాయి. ఈ విషయాన్ని మైరైన్ ట్రాకింగ్ డేటా కూడా నిర్ధారించింది. అయితే ఈ గందరగోళం నెలకొన్న సమయంలోనే హార్మోజ్ దాటడానికి ప్రయత్నించిన భారత జెండాతో ఉన్న ట్యాంకర్లతో సహా పలు వాణిజ్య నౌకలపై ఇరాన్ గన్ బోట్లు కాల్పులకు దిగాయి. ప్రధానంగా 2 భారత జెండాతో ప్రయాణిస్తున్న నౌకలపై ఇరాన్ బలగాలు కాల్పులకు దిగాయి. ఇందులో ఒకటి భారీ చమురు ట్యాంకర్ సమ్నార్ హెరాడ్, బల్క్ కెరియర్ జగ్ అర్నవ్. ఈ కాల్పులతో ఆ 2 ట్యాంకర్లు వెనక్కి వెళ్లిపోయాయి. ఇరాన్ దాడులో నౌకల్లోని సిబ్బందికి ఎటువంటి గాయాలు కాలేదు. కానీ ఆ 2 నౌకలు భారతవని తెలిసి కూడా ఐఆర్జీసీ దాడులు జరిపినట్టు తెలుస్తోంది. నిజానికి హార్మోజ్ను పూర్తిగా తెరిచినట్టు 17న ఇరాన్ ప్రకటించింది. అయినా సరే భారత్ మాత్రం ఇరాన్ నుంచి పర్మిషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన వివరాలు బయటకొచ్చాయి. ప్రధానంగా కాల్పులు జరుగుతున్న సమయంలో భారీ చమురు ట్యాంకర్ సమ్నార్ హెరాడ్ నుంచి ఐఆర్జీసీకి అత్యవసర సందేశం వెళ్లింది. భారత ట్యాంకర్ సమ్నార్ హెరాడ్ సిబ్బంది మాట్లాడిన ఆడియో ఒకటి బయటకు వచ్చింది. సేపా నేవీ, మోటార్ ట్యాంకర్ సమ్నార్ హెరాడ్ నుంచి మెసేజ్ పంపుతున్నాం. హార్మోజ్ దాటేందుకు మీరు అనుమతి ఇచ్చారు. మీ జాబితాలో 2వ నౌక మాదే. ఇప్పుడు కాల్పులు జరుపుతున్నారు. మమ్మల్ని వెనుదిరగనివ్వండి అంటూ చమురు ట్యాంకర్లోని సిబ్బంది కోరారు. సేపా నేవీ అంటే ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ
విభాగం. దీన్ని బట్టి చూస్తే భారత నౌకలకు ఇరాన్ అనుమతిచ్చింది, అందుకే ఆ మార్గంలో వచ్చాయి. కానీ ఇరాన్ మాత్రం అనుమతిచ్చి మరీ కాల్పులు జరిపింది. ఐఆర్జీసీ ఎందుకు ఇలా చేసిందన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. ఉద్దేశపూర్వకంగా ఈ దాడులు జరపలేదని మాత్రం తెహ్రాన్ ప్రకటించడం విచిత్రం. కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగానే ఈ దాడులు జరిగినట్టు ఇరాన్ తెలిపింది. వ్యూహాత్మక స్థాయిలో సమాచారం లోపం కారణంగానే అనుకోకుండా భారత ట్యాంకర్లపై దాడులు జరిగినట్టు ఇరాన్ తెలిపింది. కానీ అనుమతులు ఇచ్చారని, మళ్లీ కాల్పులు జరుపుతున్నారని నౌక సిబ్బంది తెలిపారు. ఈ నేపథ్యంలో ఇరాన్ ఇలాంటి కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఇరాన్లో 2 శక్తులు ఉన్నాయి. ఒకటి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, మరొకటి ఐఆర్జీసీ. కమ్యూనికేషన్ గ్యాప్ బహుశా ఈ 2 శక్తుల మధ్య నెలకొని ఉండొచ్చు. మొదటి నుంచి ఈ 2 శక్తుల మధ్య ఏకాభిప్రాయం లేదు. మరీ ముఖ్యంగా అమెరికాపై యుద్ధం చేయాలని ఐఆర్జీసీ కోరుకుంటోంది. కానీ యుద్ధాన్ని ఆపేయాలని పెజెస్కిన్ ప్రభుత్వం కోరుకుంటోంది. ఆ 2 వర్గాల మధ్య సమన్వయం, సమాచార లోపం కారణంగానే ఈ దాడులు జరిగి ఉండొచ్చు. భారత్ సైతం నేరుగా ప్రభుత్వంతోనే చర్చిస్తోంది, ఐఆర్జీసీతో సంప్రదింపులు జరపదన్నమాట. ఇక 2 ట్యాంకర్లపైన ఐఆర్జీసీ కాల్పులు జరపడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీలోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫాతాలినీని పిలిపించింది. భారత విదేశాంగ శాఖ మాట్లాడింది. నావికుల భద్రతను నిర్ధారించడం చాలా ముఖ్యమని భారత్ తేల్చి చెప్పింది. భారత వైఖరిని ఇరాన్ ఉన్నతాధికారులు తెలియజేయాలని విదేశాంగ శాఖ సూచించింది. వీలైనంత త్వరగా భారత్కు వచ్చే నౌకల రాకపోకలను పునరుద్ధరించాలని కోరింది. నిజానికి భారత్కు ఇరాన్ మిత్రదేశమే. ఇప్పటి వరకు భారత్కు చెందిన పలు ట్యాంకర్లు హర్ముజ్ జలసంధిని దాటుకుని వచ్చాయి. అందుకు కారణం ఇరాన్ అనుమతి ఇవ్వడమే. యుద్ధం మొదలైన నాటి నుంచి తెహ్రాన్ తోటి ఢిల్లీ టచ్లోకి వెళ్ళింది. నాటి నుంచి చర్చలు జరుపుతూనే ఉంది. ఈ క్రమంలోనే భారత ట్యాంకర్లు సురక్షితంగా హర్ముజ్ను దాటి బయటకు వచ్చాయి. అంటే మార్చి మొదటి వారం నుంచి ఇప్పటి వరకు భారత్కు చెందిన 10 ట్యాంకర్లు హర్ముజ్ జలసంధిని దాటుకుని వచ్చాయి. తాజాగా భారత జెండాతో ఉన్న మరో ట్యాంకర్ మాత్రం సురక్షితంగా హర్ముజ్ను దాటేసింది. ఇదే 10వ ట్యాంకర్. దీని పేరు దేశ్ గరిమ. ఇందులో 31 మంది భారతీయ నావికులు ఉన్నారు. ఏప్రిల్ 18న వ్యూహాత్మక జల మార్గాన్ని దాటుకుని వచ్చింది. ఈ నౌక 22న ముంబై చేరుకునుంది. మొత్తంగా హర్ముజ్ మార్గం మళ్లీ మూతపడింది. ట్రంప్ విచిత్రమైన నిర్ణయాలు, వింత పోకడలతో ప్రపంచాన్ని గందరగోళానికి గురి చేస్తున్నారు. మళ్లీ హర్ముజ్ వద్ద ఉధృత పరిస్థితులు పెరుగుతున్నాయి.